విశాఖ ఏజెన్సీలో సర్పంచ్ అభ్యర్థులు వారి అభిమానులు కుటుంబ సభ్యులతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నా పేరు ఎమ్మెల్యే బాబురావు అండి. పెదోడు పంచాయతీకి సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను, స్వతంత్ర అభ్యర్థిగా. నాకు మీరందరూ కూడా అవకాశం ఇస్తే నేను ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటాను. అలాగే ప్రతి గ్రామానికి కరెంటు, మంచి సౌకర్యం, మురుగు కాలువలు అన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడాను సక్రమంగా అభివృద్ధి చేస్తానని మరి మీ అందరికీ వేడుకుంటూ నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి గ్రామాలు వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళకి పెన్షన్స్ ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ప్రతి దగ్గర ఉంటే ప్రతి ఒక్కటి న్యాయం చేస్తానని మరి కోరు. తెలుగుదేశం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గతంలో 2001, 2006 వరకు సర్పంచ్గా చేశాను. 2013 నుంచి 2018 వరకు శ్రీమతి గారు గులాబీ గారు చేశారు. గులాబీ గారి టైంలో చాలా అభివృద్ధి జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకొని అన్ని గ్రామాలకి 22 గ్రామాలకి మంచినీళ్ళ అవనివ్వండి, రోడ్డు అయితే అవనివ్వండి, చెక్ డ్యాంలో అయితే అవనివ్వండి, ఈరోజు హౌసింగ్ అయితే అవనివ్వండి, కరెంట్ అయితే అవనివ్వండి, ప్రతి ఒక్క ఇల్లు ఉన్నప్పటికీ కరెంటు పోలు అప్పుడు వేయడం జరిగింది.